సిగ్గు సిగ్గుశరం ఉండాలి కదా. 5 ఏళ్ళు వైసీపీకి ఎంపీగా చేసావు కదా, సిగ్గు లేదా మొహానికి? మరి ఆ వైసీపీ నిజంగా భయపెడితే దాంట్లో నువ్వు కూడా ఏడ్చావు కదా, నీకు పాత్ర ఉంది కదా. సరే బ్యాంకులకి బోకర్ చేసుకునేవాడు రాజకీయాల్లోకి వస్తే ఇట్టాగా ఉంటుంది. ఏముంటుంది, ఆ బోకరేజ్ చేసుకు బతకాలి తప్పితే ఇక ఈ పదవిని అడ్డం పెట్టి బ్యాంకుల్లో బోకరేజ్ చేసుకోవటం, డబ్బు సంపాదించుకోవడం తప్పితే ఏంటి? ఏ ఊరికి ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం ఉంది? అతనికి ఉపయోగం ఉంది. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇప్పించి కమిషన్ తీసుకోవటం, గవర్నమెంట్లకి లోన్లు ఇప్పించి ఆడికి ఇచ్చేది ఆడికి ఇస్తాడు, బ్యాంక్ వాడికి లోన్లు ఇప్పించి ఇక్కడ ఆస్తులు కొట్టేస్తున్నాడు, గవర్నమెంట్ ఆస్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 110 ఎకరాలు తీసుకున్నారు. ఇంతవరకు ఫ్యాక్టరీ ఏది రాదా? ఫ్యాక్టరీ ఆ రోజు 60 లక్షలు ఉంది, వాళ్ళు ₹1,00,00,000 ఉంది ఎకరం. 60 లక్షలు ఉన్న ఎకరాన్ని 20 లక్షలకు తీసుకుని ఇవాళ ₹1,00,00,000 అయిన తర్వాత దాన్ని మళ్ళీ 16 లక్షలకు మళ్ళీ మార్చుకుని ఈ ఫ్యాక్టరీ కట్టేది ఉండదు, ఆ స్థలం మీద వ్యాపారం ఆస్తులు సంపాదించుకోవడం. ఇట్లాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవటం, అతను ఏదో మాట్లాడాడని మనం బాధపడతాం, ఇవన్నీ ఎందుకు? మాట్లాడదు, ఇంకా టైం ఉంది, ఛానల్ ఉందిగా, బెదవడచ్చు. అప్పుడే వాళ్ళు లాస్ట్లో ఇప్పుడు 7 కోట్లు లాస్ట్లో నడుస్తుందంట, ఇంకా అప్పుడే పోయి వాళ్ళు ఇవన్నీ ఇది అయిపోయినాయి, అటు ఇటు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఉండదు అది, అప్పుడే అక్రమ మద్యం అప్పుడే అయిపోయేది కాదు కదా, రేపు ఎల్లుండి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చిన్నీకిను పట్టాభికి 7 కోట్లు మైనస్లో నడుస్తుందంట వ్యాపారం. ఏది అంత జనాలను బాధిన విపరీతంగా బెదింపు. స్టాల్కి 3 లక్షలు, 10x10 స్టాల్కి అయితే అట్లా అందరూ స్టాల్ పెట్టాల్సిందే, టికెట్లు కొనాల్సిందే. ఏది ప్రోగ్రామ్స్కి వీటన్నిటికీ ప్యాటర్న్ టికెట్లు. అట్లాగే ప్యాటర్న్ టికెట్లు అంటకడతాయి. చిన్న 10x10 3 లక్షలు సైజు పెరిగే కొందుకు ఆ రేట్ పెరుగుతుంది. 50 రోజులు.